ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వస్తా. ఇక వినురి. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పిన ప్రకారం ఇచ్చి తీరుతాం. 2023 సెప్టెంబర్ 13న తుక్కుగూడ సభలో రాహుల్. సరే ఇక్కడ పెడితే ఇక్కడ ఒక్కసారి అరే వరంగల్ వచ్చింది. వరంగల్ అంటే మా పుట్టినగడ్డ, జర దీని కథ వేరే ఉన్నది. ఈ పుట్టినగడ్డ గురించి ఓ స్టోరీ చెప్పాలి. మీరు రేవంత్ రెడ్డి నా టార్గెట్ ఈయన కాదు, ప్రభుత్వం మంచి పని చేయాలి. అయితే మీ అందరికీ గుర్తుండాలి, ఓరుగల్లుకు సంబంధించి కాకతీయ కళాతోరణం తీసేసిళ్ళు. అయితే దాన్ని తవ్వి చరిత్రను తవ్వుతా ఉంటే ఒక నిజం, విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. నిజంగా కూడా నాకున్న మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, కాకతీయ కళాతోరణం తీర్చివేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? కాకతీయులను పరిపాలించింది కాకతీయ రాజులు. కాకతీయ రాజులకు సంబంధించి అక్కడ అప్పుడు అంటే చాలామంది రాజులకు సంబంధించి పరిపాలన కొనసాగిస్తే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన మీ యుద్ధాలు అయితే తెలుసు కదా, దాంట్లో ఎవరు చంపిళ్ళు, ఆ చంపడంతో మా కాకతీయుల సమ్మక్క సారలమ్మ పండుగను, సమ్మక్క సారలమ్మ సంబంధించిన మా సంస్కృతిని, మా గిరిజన పండుగను పూర్తి స్థాయిలో హైలైట్ చేయాలి. కాకతీయుల వల్ల మనకేం ఒరిగింది, మమ్మల్ని వాళ్ళు చంపేసిర్రు అనే కోణంలో ఓ మంత్రి గారు వెళ్ళి చెప్తే మన సారు తీసేశాడండి. ఇది స్టోరీ అట. నాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నా దగ్గరికి వచ్చిన అసలు వార్త ఇది. ఇక మిగతా తోరణాలు చార్మినార్ వాటిది కూడా ఇంకొక 2-3 రోజులు మన ఆఫీస్ మంచిగా బందోబస్తుగా సెట్ అవుతుంది ఇయర్తోని. అయినాక నేను చెప్తా. మీ సహాయం అయితే మర్చిపోకూరి. 9908572666 అనే నెంబర్కు షేర్. ఎందుకంటే మనం కోల్పోయిన వస్తువులు ఏమి చిన్నవి కాదు కదన్నా, పెద్ద పెద్ద వస్తువులు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇప్పుడు నేను వార్తలు చదివేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో ఏసీలు పనిచేయాలి. ఇగో ఏసీలు అన్నీ ఎట్లా బ్లాస్ట్ అయిపోయినాయో కూడా చూడురి, ఒక్కటి కూడా పనిచేయకుండా పోయిన పరిస్థితి కనబడతాను. ఇక దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సిస్టాలన్నీ కూడా ఎట్లా పోయినాయో కూడా మీరు చూడరు. ఇగో లైట్లు సిస్టాలు అన్నీ కూడా ఎట్లా పోయినాయో, సిపిలు కూడా అన్నీ కూడా ఎట్లా ఖరాబ్ అయిపోయినా కాలిపోయినాయి. దేనికి అక్కడికి రాదు, పాత ఇనుప సామానికి కూడా అక్కడికి రాదటది. కాబట్టి మీరు సహకారం అయితే నాకు అందించండి. నేను నిజాలను నిర్భయంగా వాస్తవాలను నేను చెప్తా, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. సో పూర్తిగా కూడా ఆఫీస్కు సంబంధించిన ఎక్విప్మెంట్ ఎవరైనా సహాయం చేయదలుచుకున్నా, ఏం చేయదలుచుకున్నా చేయరు. వరంగల్ సంబంధించిన బిడ్డగా, ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్గా అన్ని ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా అడుగుతున్నా. ఈ నెంబర్ 9908572666 అనే నెంబర్ నాదే. దీనికి వాట్సాప్ చేయరు, ఖచ్చితంగా మీ సహకారం నాకు కావాలి. అయితే రైతుకు మాట ఇవ్వద్దు, ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఒకసారి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ఒక మాట చెప్తా. కేసీఆర్ అనే వ్యక్తి రైతుల కోసం మేనిఫెస్టోలో ఏమైనా పెట్టిండా? ఏం పెట్టలే. పెట్టిన కాడికి చిన్నవి పెట్టిండు. అయినప్పటికీ రైతులకు సంబంధించిన అలా రైతు బీమా అనేది లేదండి. కానీ రైతు చనిపోతే, ఆ కుటుంబం ఎనగర పడిపోతే వాళ్ళ బతుకులు ఎట్లా, వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులో కుమారులో ఉంటే వాళ్ళ జీవితం ఎట్లా, వాళ్ళు ఆగమైపోతారు కదా. ఇప్పటికే అప్పుల పాలై అదే భూమిని నమ్ముకొని అదే భూమిలో చనిపోయింది కదా అనే బాధతోని బీమా అనే పథకాన్ని 5 లక్షలు తీసుకొచ్చిండు కేసీఆర్. దాని తర్వాత కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా నీళ్ళన్నింటిని కూడా తీసుకొచ్చి పంటలు ఎండిపోకూడదు చేసిండు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఎవరు దండం పెట్టిండు పాపం, సారు ఎవరిని బతిలాడిండో తెలియదు. 24 గంటల కరెంటు తెచ్చిండు. ఇక దానితో పాటుగా కేసీఆర్ ఇంకొక పని ఏం చేసిండండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రైతుల కోసం మరి పెట్టుబడి వచ్చే ఓ అయ్య దగ్గరికి పోయే దండం పెడితే కాలు మొక్తా అంటే 3 రూపాయల ఇంట్రెస్ట్ కాస్త 10 రూపాయలు అన్న వచ్చే. ఇంకో అవ్వ దగ్గరికి పోతే లేదయ్యా 10 రూపాయలు 20 రూపాయల ఇంట్రెస్ట్ అనే. బ్యాంకుల దగ్గరికి పోతేమో మీకు ఆల్రెడీ అప్పున్నది లోన్ ఇయ్యనని వచ్చే. దీంతో ఎకరాకు 7,000 10,000 రూపాయలు ఇస్తా అని కేసీఆర్ ఇచ్చిండు. ఎవరి కోసం చేసిండండి? తన ఇంటి కోసమా అండి? కేటీఆర్ కోసమా, కవిత కోసమా, హరీష్ రావు కోసమా, సంతోష్ కోసమా? కాదు కదండి. తెలంగాణలో ఉన్న 60 లక్షల నుంచి 80 లక్షల మంది ఉన్న తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ చేసిండు కదా. ఇది వాస్తవం కదా. మరి వీళ్ళు అంతకంటే అద్భుతంగా చేయాలి కదా. మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? కేసీఆర్ చేసిన పనుల కంటే ఇంకా అద్భుతంగా చేయాలి. కానీ ఏం చేసిందిడా? కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేసింది. రైతు భరోసా కింద రైతులకు 15,000 ఇస్తామని వరంగల్ డిక్లరేషన్లో చేసి తీరుతాం మా రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోతే ఇదే భారత రాజ్యాంగం బుక్ పట్టుకుంటాడండి. ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ పార్లమెంటుకు పోయి పెద్ద ఏంది అంటే భారతదేశంలో ఇక నన్ను మించిన పొలిటీషియన్ లేడు, లేకపోతే నేను చదివినంత మేధావే లేడు అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో నాకు తెలియదు. కానీ ఈ తెలంగాణలో యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడుస్తలేదని బీఆర్ఎస్ పార్టీ ఘంటాపదంగా బల్లా గుద్ది చెప్తున్నది. ఇప్పుడు జర్నలిస్ట్ రంజిత్ నేను కూడా చెప్తా, అక్రమ కేసులకు, అక్రమ బెదిరింపుల నిర్బంధాలకు లోనైపోతున్నది తెలంగాణ. మిస్టర్ రాహుల్ జీ, తెలంగాణలో పరిపాలన లేదు, భారత రాజ్యాంగం లేదు. అక్కడ మీ కపటేశాలు, ఇక్కడ మీరు చేసే పనులకు అస్సలు పొంతన లేదు. మీరేమో అక్కడ భారత రాజ్యాంగం ఆదాని మీద పోరాటం చేస్తాడు, ఇక్కడ రాజ్యాంగం ఉండదు. దాంతోపాటు మనోడు ఆదానితో రెడ్ కార్పెట్ పరుస్తారు. ఏంది మీ కథ?
ఎవరిని మోసం చేద్దాం అనుకుంటుర్రు? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రాంత జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది మిస్టర్ రాహుల్ జీ? తెలుగు రాదా? నేర్చుకొని రా. బుక్ పంపి అంటే పంపిస్తా. ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర భాష నేర్చుకో. మా తెలంగాణ గడ్డ, మా కరీంనగర్ బిడ్డ పివి నరసింహారావు ఎన్ని భాషలు వచ్చు, ఎన్ని భాషలు రాయగలుగుతాడు? అది మా తెలంగాణకున్న ఘన చరిత్ర. తెలుసుకో రాహుల్జీ. ఏందో నట అడిగిపోయి భారత రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకొని బీజేపీ నాయకుల ముంగట షో టాప్ లెక్క ఇటు తిరిగేసి పూర్తి స్థాయిలో కనీసం వీళ్ళు ఎన్ని పేజీలు ఉన్నాయని అక్కడ బీజేపీ అని అడిగితే ఆ పేజీలను కనీసం ఎవరైనా భారత రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకుంటారు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఆ సంతకాలతో ఇప్పుడు నేను కొన్న బుక్ ఉన్నదండి ఈ భారత రాజ్యాంగం 639 పేజీలు ఉన్నాయని కనీసం నేను చెప్తున్నా. ఇక్కడ ఏ ఆర్టికల్ ఎట్లున్నది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణలో రాజ్యాంగం అమల్లో ఉందా అండి? లేదండి. ఎందుకు అంటే మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలా అనుమూల రాజ్యాంగం పెట్టిండని మన హరీష్ అన్న చెప్పింది. నేను చెప్పలేము. మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాకు. వస్తే పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తా. ఈసారి పక్కా పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తా. మంచిగా ఏంది చల్లని ఏసీ వాతావరణంలో ఒక గ్లాస్లో అందులో ఒక ఏసీ ముక్కేసుకుని ఆ పక్కన జరిగే తతంగం అంతున్నది. నా ఒక్కడి దగ్గర ఉన్నది అనుకుంటే నీ మూర్ఖత్వం. నేను చెప్తున్నా కదా, ఇక్కడ డిజిటల్ ఛానల్ 100 ఉండొచ్చు, అందులో నాకు నమ్మకం ఉన్న 20 ఛానళ్ళ దగ్గర పెట్టిన. నేను చెప్తున్నా కదా, ఇదే కథ. మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది రాహుల్జీ? తెలంగాణ రాష్ట్రంలో మీ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, మీ మంత్రులు చేస్తున్నది ఏంది, 6 తర్వాత మంత్రుల పరిస్థితి ఏందో తెలుసా? రాహుల్ గాంధీ, ఓ రాహుల్ గాంధీజీ, తెలంగాణలో 6 దాటితే మంత్రులు ఏం చేస్తారో తెలుసా? తెలియదు. ఇంకా మళ్ళీ తెలంగాణలో పరిపాలన 15,000 ఇస్తామని చెప్పిండు. రైతు డిక్లరేషన్ ద్వారా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి కలిగిన రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని 2022 మే 6వ తేదీన వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిండండి. సోనియమ్మ రైతు భరోసా కింద రైతులకు 15,000 ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ నువ్వు రైతు బంధు పేరిట కేవలం రైతులకు 10,000 బిచ్చమిస్తే, నోట్ దిస్ పాయింట్, కేసీఆర్ నువ్వు రైతులకు పేరిట రైతు బంధు పేరిట రైతులకు 10,000 బిచ్చమిస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. రైతులు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, మేము అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. వరంగల్ డిక్లరేషన్ సభలో ఎన్నికలలో రేవంత్ రెడ్డి. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇందిరమ్మ రైతు భరోసా అందిస్తాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిరు. అయ్యా, భారతదేశ చరిత్రలో నేను అనేక వింతలు చూసిన. అది ఏది ఈఫిల్ టవర్ 7వ 8వ వింతలు 12 11 వింతలు అంటారు కదా ప్రపంచవ్యాప్తంగా. 8వ వింత ఇప్పుడు ఇక్కడ ఉన్న వింతలలో మన కాంగ్రెస్ వింత ఏందో తెలుసా? నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నాకు అర్థం కాని విషయం, నేనైతే చదువుకొని వచ్చిన, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన, పీజీలు చేసిన, 2 చదివిన. అంటే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధాలు లేదనుకోర్రి, అది వేరే విషయం. ఇప్పుడు ఏంది 15,000 రూపాయలు భూ యజమాని, ఇప్పుడు నేనే భూమి యజమాని, 15,000 రూపాయలు నాకు ఇస్తాను. మళ్ళీ నేను అదే భూమిని కౌలుకి ఇచ్చిన. అయితే మా దగ్గర ఉన్న మా మహేష్కి ఇచ్చిన 15,000కి. 15,000కి ఇచ్చినాం కదా భూమి, ఈయనకు ఏంది మునాబా కింద ఇచ్చినాం, లేకపోతే ఇంకేమంటారో తెలియదు, కానీ మునాబా కింద 15,000కి ఈయనకి ఇచ్చిన. అయితే ఈ 15,000 రూపాయలు యజమాని అనే నాకు రంజిత్కి వస్తాయి, ఈ కౌలు రైతు అనే మహేష్కి వస్తాయి. అంటే 15,000 నాకు ఇస్తూ ఆయనకి ఇస్తావు. ఎట్లు ఇస్తావు? భూమి నాది కదా, నాకు ఇచ్చినావు, ఓకే. రైతుకి ఇచ్చినావు అంటే ఎట్లు ఇస్తావు? పట్టా పాస్బుక్ ఒకటే కదా, యజమాని పేరు మీద ఉంటుంది కదా. కౌలుదారులు అంటే మళ్ళీ ఏంది దాన్ని ఏమంటారు, పాస్బుక్కు సంబంధించి పట్టా నకాలుగా కాస్తులో పేరేమన్నా మారవాలన్నా, మళ్ళీ భూమి మధ్య పంచాయతీ పెట్టాలన్నా, మళ్ళీ ఇక్కడ కొర్రీలు పెట్టి ఏమంటాడు తెలుసా? ఏంది పూర్తి స్థాయిలో కౌలు రైతుకు రాదు, రైతు యజమానికి రాదనే కాడికి వస్తుంది. ఆఖరికి ఏమి లేదు, గుండు గీస్తారు, గిట్లా మొత్తం గుండు గీస్తారు, గంతే, అంతకు మించి ఏం లేదు. టోపీ పెడతారు పూర్తి స్థాయిలో. ఏం చేస్తారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో ఇట్లా టోపీ పెడతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఇట్లా టోపీ పెట్టే ప్రయత్నం చేస్తారు. అంతమించి మీకు ఇచ్చేది ఏ ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుండు గీకి ఇచ్చి టోపీ పెట్టి మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏమంటారు, గాడి మీద ఊరేగిస్తారంటారు కదా, గాడి మీద కాదు, మనల్ని శవం చేస్తారు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో జరిగేది గదే. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి, తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి, తెలంగాణ ప్రాంత జీవితాలతో ఆడుకోవడం తప్ప ఇక్కడ ఏ ఉండదండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, మనల్ని మోసం చేసుడు తప్ప ఏమీ లేదు. మంచిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన ఉంటే మంచిగా చల్లగా గిట్లా 10,000 రూపాయలు వచ్చాయి. 15,000 కేసీఆర్ బిచ్చమిస్తున్నాడా? ఏది మరి మీరు ఆ బిచ్చం కూడా వేయకపోతే లేదు సన్నాసులారా. నేనంటలే తెలంగాణ భాష, తెలంగాణ మాండలికం, తెలంగాణలో రాసింది లిపి, లేకపోతే వైఆర్టీవీ రంజిత్ రాసుకున్న లిపి. మీకు ఇన బుద్ధి అయితే లేకపోతే బిత్తిరి సత్తికి ఒక లిపి ఉంటుంది, నా లిపి కూడా అలాంటిది. మీ ఎవరి మనోభావాలు దియం. ఏమైపోయింది మరి? అన్నం తింటలేరు, రోజు ఒంట్లో సావలే కదా, నెత్తురు ఉన్నది కదా, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నప్పుడు ఇవ్వాలి కదా మనిషి అయి ఉంటే. మరి ఎందుకు ఇత్తలేరు అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. నేను అడుగుతలేను మరి ఏమైపోయింది ఇది, తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏమైపోయింది, ఇది ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నా.
తెలంగాణ ప్రాంత బిడ్డలరా 15,000 గిట్ల పోయి గట్ల తెచ్చుకోవాలి. కేసీఆర్ ఇచ్చేది బిచ్చం 10,000. అరే మేనిఫెస్టోలో కూడా పెట్టలేరా భయ్. కేసీఆర్ చాలా అద్భుతమైన వ్యక్తి, మేధావి అని నేను చెప్తున్నా. ఆయన తానం చేసేటప్పుడు ఊసిపోయి నెత్తి మీద ఇంటికంతా కూడా మీరు పనికిరారు. నేను చెప్తున్నా, బాజాప్తగా చెప్తున్నా. రియల్ హీరో మీరు భాజన చేస్తారా? అరే ఏమైనా ఇక్కొర్రా భయ్, కానీ తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి వస్తే ఖచ్చితంగా మాట్లాడతాను నేను మళ్ళీ చెప్తున్నా కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న ఈ బాధాకరమైన విషయం ఏంటంటే, వరంగల్ డిక్లరేషన్లో మళ్ళీ ఈ మేధావులు ఇక మామూలుగా లేదు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఎకరానికి 15,000 ఇస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా అన్నట. ఇందిరమ్మ ఏ లోకంలో ఉన్నదో పాపం. వీళ్ళేంద్ర ఆయన నా పేరును గిట్ల వాడుకున్న మొత్తం పేరునంతా ఆగం చేస్తున్నారని పాపం కన్నీళ్ళు పెడుతుంది కావచ్చు పరలోకంలో ఉన్న ఆత్మ కూడా శాంతించకుండా చేస్తారు వీళ్ళు. ఇందిరమ్మ 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 అంటే ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యానికి ఇప్పుడు ఇందిరమ్మ ఏమైనా ఉన్నదిరా అనుకుంటుంది కావచ్చు. పైనుండి చూసి కూడా ఇందిరమ్మ తల్లి పాప కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తన ఆత్మ కూడా క్షోభిస్తుంది. నేను చెప్తున్నా కదా, 10,000 కేసీఆర్ రైతుల పేరిట బిచ్చం ఇస్తున్నాడా? ఈ మాటలు అనడానికి సోయి లేదు. నేనంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారండి. నేనన్నా నాకేమవసరం, వాళ్ళు చెప్తున్నారు. బిచ్చం అంటారా? ఒక పేదవాడికి, ఒక రైతుకు జై జవాన్ జై కిసాన్, దేశానికి వెన్నుముక్క రైతన్న. ఇక మనోళ్ళు స్పీచ్లు ఇవ్వమంటే ఇక మన రాజకీయాలు కొన్ని వాటర్ ఏమో అంటారు ఇట్లా అని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు. అదేవిధంగా నా ముంగటున్న ఈ దేశానికి వెన్నుముక్క రైతన్నలు, వెన్నుముక్క అంటారు ఏదో తోపుగల లెక్క ఉపన్యాసం ఇస్తారు. ఇక అవి ఇంటంటే చెవులకి వెళ్ళి, ముక్కులలో, నోట్లలో, కళ్ళకి వెళ్ళి అన్ని రక్తాలు వస్తాయి. వీళ్ళు చెప్పే ఆఖరికి ఇక్కడ శ్వేతన మొత్తం రక్తాలు వస్తాయి. ఇక వాళ్ళు చెప్తా అంటే అబ్బా మా లీడర్ ఎంత గొప్పడానికి అవుతుంది. కానీ వాళ్ళ లంగతనం తెలియదు. అంత మోసపోయిన తర్వాత గిట్ల తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మోసం చేస్తుంది, జాతీయ పార్టీలు ఎప్పుడైనా మోసం చేస్తాయి. బరాబరి మోసమే. ఇగో వీళ్ళు రాశిలు చూడు, బరాబరి మోసమే. అయిపోయా. చెప్పింది 15,000 ఇస్తామన్నది 12,000. 3,000 ఏమైపోయినాయి, ఎవరి జేబులో పోయినాయి. మరి దాని సంగతి కూడా తెలవాలి. మాట తప్పిన కాంగ్రెస్ బరాబరి ఇస్తామని చెప్పింది. హామీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ రైతు భరోసాకు దోకా. కొండంత రాగం తీసి కోడికూత కూసింది నా భాషలో. కొండంత రాగం తీసిన రేవంత్ సర్కార్ కోతలు కొర్రీలు. ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రచారం. తమదే గ్యారంటీ అని చెప్పుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక. వరంగల్ డిక్లరేషన్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదే హామీ. ఏడాది కాలయాపన, వానాకాలం భరోసా కూడా ఎగవేత. ఇప్పుడు అసలు విషయం బయట పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట సీజన్కు 6,000 మాత్రమే ఇవ్వగలమంటూ ప్రకటన. అది సాగు యోగ్యమైన భూమికే ఇస్తామన్న సీఎం. సాగు యోగ్య భూమి అంటే ఏంటో స్పష్టతనివ్వాలన్న సర్కార్. రుణమాఫీ బోనస్ అనుభవాలతో బెంబేలెత్తుతున్న రైతులు అంటూ కూడా చెప్పింది. గిడ మంచిగా రాసుకొచ్చారు, సువర్ణ అక్షరాలతో లిఖించబడి. ఒక్కసారికి దీన్ని చూపెట్టు మా వాళ్ళకు. ఇంకో ముసుగు తొలగిపోతున్నది. ముసుగు తీర